మా వాడు పొద్దున్నే గుట్ట బస్ స్టాప్కి అయితే నన్ను డ్రాప్ చేసిండు 6 గంటలప్పుడు. మస్తు చలి పెడుతుంది. పొద్దున్న 7 గంటలకు గుట్ట బస్ ఎక్కితే 10:30కి అయితే జనగాం బస్ స్టాప్లో అయితే వచ్చిన మా సార్ వాళ్ళ ఊరికి. ఇక్కడ బుద్ధుని విగ్రహం అయితే మస్తు ఉంది. కొన్ని ఫాల్ సీలింగ్ లైట్లు అయితే పోయినాయి. లైట్లు అయితే మార్చేసేయాలి. సార్ మీద కూడా పోయినాయి. మీద కూడా చూసామన్నట్టు పోయి చూసేయాలి. ఇది జనగాం దగ్గర చౌడారము. ఫుల్ కోతులు ఇక్కడైతే మొత్తం మందని ఉన్నది. మీ ఊర్లో కూడా కోతులు ఉన్నాయా? కోతులు ఉంటే కింద కామెంట్ చేయండి. ఇక్కడైతే ఫుల్ కోతులు ఉన్నాయి. ఇక్కడ కోతులు ఉన్నాయనే ఈసారి మొత్తం సోలార్ది అయితే పెట్టించిండు. ఎర్తింగ్ మొత్తం ఇల్లు చుట్టుముట్టు మొత్తం ఎర్తింగ్ ఉంటుంది. ఇల్లు మాత్రం మస్తు ఉంటుంది. ఒక విల్లా టైప్లో ఉంటుంది. ఒక 3 లైట్లు అయితే పెట్టేసిన. ఇంకా కొన్ని లైట్లు పెట్టాలి. సార్ వాళ్ళు బయటికి వెళ్ళిండు. అదే నైట్ మంచిగా అనిపిస్తుంది. ఇంకా నీళ్ళు పోసినాం అనుకో నిండా ఇట్లా బుస్సుమని వంగుతుంది. మనం కనెక్షన్ ఇచ్చిన బుద్ధుని విగ్రహంకి అయితే వీడియో అయితే తీసుకుంటున్నా. చిన్న క్లిప్పు. ఏంటంటే ఆ ఫీలే వేరు ఉంటుంది మనం చేసిన పని మనం వీడియో తీసుకుంటే. ఇదంతా 1 year బ్యాక్ మేము చేసిందే. మొత్తం పూల చెట్లు వీళ్ళ చెట్లు అంతా మస్తు ఉంది. ఇల్లు అయితే చెట్టు చూసిర్రా? నా వెనుకుంది కదా, నా వెనుకున్న చెట్టు అయితే 1,00,000 రూపాయలు అంట. నేనైతే షాక్ అయిపోయినా. ఏంది రబ్బా 1,00,000 రూపాయల చెట్టు కూడా ఉంటుందని. షో పరంగా అయితే మస్తు ఉంటుంది ఆ చెట్టు అయితే. కరెంట్ పోయింది. ఇది వచ్చేసి మన జనగాం దగ్గర చౌడారం. ఇల్లు బాగుంది కానీ అందుకే అన్నిసార్లు వీడియో అయితే తీస్తున్నా నేను. 1కి 2 సార్లు మావాడైతే వీడియో తీసుకురా అన్నాడు. సో అందుకైతే తీస్తున్నా. ఇల్లు అయితే మస్తు నచ్చింది. ఎందుకంటే 1 year బ్యాక్ మేము చేసిందే కదా, అప్పుడు అట్లా లేకుండే. మొత్తం కంప్లీట్ అయిపోయినసరికి ఇలా అయింది రెడీ అయితే. ఏదో మనం షూటింగ్లలో చూస్తాం కదా, సేమ్ అయితే అలా ఉంది ఇల్లు అయితే. ఇంకా లోపడైతే ఇంకా మస్తు ఉంటుంది. కాకపోతే సార్ వారు లేరు కాబట్టి లోపడైతే వీడియో అయితే తీయలేను. మళ్ళీ ఎప్పుడైనా నెక్స్ట్ టైం పోయినప్పుడు అయితే కంపల్సరీ లోపడైతే పని అయితే అయిపోయింది. బస్సులో అయితే పెద్ద యుద్ధమే చేయాలి. జనగాం బస్ స్టాప్లో అయితే బస్సు ఎక్కింది మనకు జగదిరిగుట్ట బస్సు. షాకింగ్ విషయం ఏంటంటే 8 మంది మగవాళ్ళు ఉన్నారు. ఒక 40 మందో 50 మందో ఆడోళ్ళు ఉన్నారు. మొత్తం ఆడోళ్ళందరూ సీట్లు ఉన్నాయి, మగవాళ్ళకి సీట్లు లేవు. అతి కష్టం మీద నాకైతే సీట్ దొరికింది. పెద్ద యుద్ధమే చేసి వచ్చిన అన్నట్టు ఫీల్ అవుతుంటే ఇల్లాగా ఉండాలి. రాత్రి 9 అవుతున్నది. దించడానికి రారా అంటే దించడానికి వచ్చిండు మనోడు. ఎక్కడ వేసిరా పని రోజు? పొద్దున 5:30కి లేచి జనగాం పోయినా. మళ్ళీ ఇప్పుడు వచ్చిన 8 అవుతుంది. 8 9 అవుతుంది టైం అయితే. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మా దోస్తు కూడా అయితే మస్తు పిలవంగానే వచ్చిండు. శ్రీనివాస్ గుట్టకు రారా అంటే 20 రూపాయలు బొగ్గ చేసిండు. అర్ధగంట సేపు నిలబెట్టిండు. నాకైతే అప్పుడే వస్తే అయిపోతుండే. నువ్వు మాట్లాడతలేడు. మాట్లాడంటే సిగ్గు అవుతుందంట ఫ్రెండ్స్. దానికి ఇక వాళ్ళ అల్లుడువా తమ్ముడిని వేసుకొని వచ్చిండు. త్రిబుల్ రైడింగ్ పోతున్నాం. మీరు త్రిబుల్ రైడింగ్ పోకండి. ఈరోజు అయితే ఇలా గడిచిపోయింది. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.